కొత్తపల్లిలో ఒకప్పుడు 2 hours 3 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ఆహార స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే సగం సినిమా చాలా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఫన్నీగా, ఇక సెకండ్ హాఫ్ మాత్రం విసుగు పుట్టించిందండి. కన్సిస్టెన్సీ లేని క్యారెక్టర్స్ తో, వర్కౌట్ అవ్వని వీక్ ఎమోషనల్ సీన్స్ తో. పాపం హీరో అతని యాక్టింగ్ తో చాలా ట్రై చేశారు ఎంగేజ్ చేయడానికి సెకండ్ హాఫ్. కానీ ఎంత యాక్టింగ్ బాగున్నా కానీ సీన్స్ పండకపోతే ఏం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చెప్పండి. కానీ మూవీలో హైలైట్ ఏంటంటే డైలాగ్స్. ప్రతి సీన్ కి డైలాగ్స్ చాలా బాగా రాశారు. అది క్లియర్ గా మనకు తెలుస్తుంది కూడా. మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. ఎప్పుడో 1980s లో రాజస్థాన్ లో ఓం సింగ్ రాథోడ్ అనే ఒక వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఆ బుల్లెట్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన ప్రతిసారి ఎవరికి అందచెక్కని విధంగా మళ్ళీ యాక్సిడెంట్ స్పాట్ లోకి ఆ బుల్లెట్ ఆటోమేటిక్ గా వచ్చేసేదంట. అప్పటి నుండి ఆ బుల్లెట్ కి టెంపుల్ కట్టి బుల్లెట్ బాబా టెంపుల్ గా పిలుస్తున్నారు. ఎప్పటికీ ఉంది, నెట్ లో సెర్చ్ చేయండి. అయితే ఇప్పుడు ఇది చెప్తున్నానంటే ఈ స్టోరీనే ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ లో ఇలాగే సిమిలర్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో అప్పన్న లైన్ ఎప్పుడో న్యూస్ లో చూడటమే తప్ప ఇలా సినిమాలో ఈ పాయింట్ ని యూజ్ చేయడం ఇదే చూడటం నేను. సో మొత్తానికి ఈ సినిమా అయితే ఒకసారి ట్రై చేయొచ్చు కొన్ని సీన్స్ కోసం అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఫ్యామిలీ చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మధ్యలో రికార్డింగ్ డాన్స్ ఒకటి ఉంటుంది కానీ అదేం ఇబ్బంది పెట్టదు. ఇక స్టోరీ లైన్ ఎప్పుడో ఇంటర్వెల్ టైం కు మొదలవుతుంది. సో దాన్ని చెప్పే కంటే చెప్పకపోవడమే మంచిది. ప్లస్ పాయింట్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోయాయి. ఏదో కొత్త వాళ్ళని చూస్తున్నట్లేదు. వీళ్ళు ఇంతకు ముందు వేరే ఏదైనా సినిమా చేశారా అనే ఫీలింగ్ అయితే కలిగించారు. మెయిన్ గా హీరో యాక్టింగ్ కన్విన్సింగ్ గా ఉంది, కరెక్ట్ అయ్యారు నేనైతే. ఇంకా అందరూ రోల్ చేసిన ఆమె యాక్టింగ్, రవీంద్ర విజయ్ గారు అయితే ఇంకా ఈయన రోల్ ఇంకా ఉంటే బాగుండు అనేలా ఉంది. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈయన సీన్స్ కూడా బాగా రాశారు. అప్పు వసూలు చుట్టూ ఇక ఈ సినిమా స్క్రిప్ట్ ఏమో పేపర్ మీద భలే ఉంది అన్నట్టే ఉంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ సెకండ్ హాఫ్ కొంచెం డీలా పడిందండి, అది వేరే విషయం. ఇక ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ ఒకటి తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ స్టోరీ ఏంటో తెలియక ముందే స్లోగా ఉన్నా కానీ ఎంటర్టైనింగ్ గానే వెళ్ళింది, ఇంట్రెస్టింగ్ గా. ఎందుకో మరి మణి శర్మ గారి సాంగ్స్ ఇంకా మరొకటి చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు ఫుల్ ప్రెజెడ్ గా ఉన్నట్టు అనిపించలేదు. చాలా చోట్ల అదే ఇక్కడ మ్యూజిక్ ఉంటే బాగున్నాయి, అట్లీస్ట్ సెకండ్ హాఫ్ లో కొంచెం బోర్ ని కవర్ చేద్దానేమో అనే ఫీలింగ్ కలిగింది. సినిమాటోగ్రఫీ నేచురల్ గానే ఉంది. మైనస్ పాయింట్స్, హీరోయిన్ ది చాలా మినిమం రోల్, అసలు లవ్ ఫీల్ లేదు. రైటింగ్ సెకండ్ హాఫ్ లో బోల్తా పడ్డాయి అనుకుంటే ఎగ్జిక్యూషన్ కూడా అలాగే మారింది. హీరోకి సావిత్రి అంటూ హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేస్తారంటే మరి హీరోయిన్ ఇష్టం ఉండాలా లేదా? లాస్ట్ కి తండ్రి కళ్ళ ముందే పడిపోతే కనీసం కూతురు బాధపడాలా? ఎంత షాక్ లో ఉన్నా గానీ. ఇక దేవుడు అంటే నమ్మకం అంటూ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. కానీ అప్పన్న చుట్టూ వచ్చిన సీన్స్ నే రియాలిటీకి కొంచెం దూరంగా ఉంటాయి. స్టోరీ ఏంటో తెలిసాక సినిమా ఇంకా బోర్ కొట్టింది. కొన్ని సీన్స్ లైక్ బాబు మోహన్ గారు ఉన్నవి ఇలాంటివి సీరియస్ టోన్ లోకి సినిమా ఫన్ జోన్ నుండి సీరియస్ టోన్ లోకి కన్వర్ట్ చేయకపోగా అన్నెసెసరీగా అనిపించాయి. ఇంకా సాంగ్స్ అంత ఇంప్రెసివ్ గా లేవంటే స్పీడ్ బ్రేకర్స్ లా వచ్చాయి. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొత్తగానే ఉన్నాయి సినిమాలో కొన్ని సీన్స్, అండ్ ఆ కొన్ని సీన్స్ నిజంగా చాలా బాగున్నాయి. సో సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని ఫ్యూ సీన్స్ కోసం చూస్తాను అంటే వన్ టైం వాచ్బుల్ అని చెప్తాను నేనైతే. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు వర్క్ వచ్చినట్లయితే బయట రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.